ఇలాగే ఒక క్లయింట్ వచ్చినారండి. వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ అని చెప్పినారు, నక్షత్రం కరెక్ట్ అని చెప్పినారు, పుట్టినవారు అన్ని కరెక్ట్ అని చెప్పినారండి. నా తల్లిదండ్రి పేరు అది కాదు, రాంగ్ గా ఉంది అని చెప్పి అమ్మాయి వెళ్ళిపోయినారండి. వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లి గారు మాత్రం వాళ్ళకి కాల్ చేసినారండి. స్వామి తాళపత్ర గ్రంథం కరెక్ట్ స్వామి, ఆ రోజు మీకు చెప్పలేకుండా ఉండినా అండి, అసలు అమ్మాయిని నేను దత్తత పిల్లగా తీసుకున్నానండి. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ఇవాళ మన పాడ్కాస్ట్ సంథింగ్ స్పెషల్ అండి. అంటే జ్యోతిష్యం చెప్పడం, మన భవిష్యవాణి చెప్పడం చాలా రకాలు, కానీ వీరు మాత్రం చాలా నిష్ణాతులండి నాడీ జ్యోతిష్యంలో. అంటే మన ఓన్లీ థంబ్ ఇంప్రెషన్స్ తీసుకొని, ఆడవాళ్ళైతే లెఫ్ట్, మగవాళ్ళైతే రైట్, ఇట్లా థంబ్ ఇంప్రెషన్ తీసుకొని మన భవిష్యవాణి కంప్లీట్గా, అసలు ఈ సోల్ ఎప్పుడు ఎక్కడ పుట్టింది, ఎన్ని జన్మలు తీసుకుంది, ఏమేం పాపపుణ్యాలు చేసుకుంది, ఇది ఎన్నో జన్మలో ఉంది, నెక్స్ట్ ఇంకే జన్మ ఉందా లేదా, అసలు మనకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి ఏంటి సొల్యూషన్స్, ఇలాంటి విషయాలన్నీ తెలియజేస్తారండి వారే శ్రీ వెంకటేష్ గారు. నాకు చాలా సుపరిచితులు. నమస్తే గురుజీ. నమస్కారం. ఎలా ఉన్నారు గురుజీ? చాలా రోజుల తర్వాత కలిసాం గురుజీ. నాడీ జ్యోతిష్యం అంటే తెలియని వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. అవునండి. నా విషయంలో గురుజీ మీకు గుర్తుందా, నా పేరు, నా తల్లిదండ్రుల పేరు, నా ఫ్యామిలీ మెంబర్స్ మ్యాచ్ అయ్యారు. దాని ప్రకారం మీరు చూసారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఇవాళ మన పాడ్కాస్ట్ సాగబోతుందండి. అసలు ముందైతే నాడీ జ్యోతిష్యం ఎక్కడ పుట్టింది? నాడీ జ్యోతిష్యం అంటే జనరల్ గా అందరూ అనుకునేది మన నాడీ, మన చూసి చెప్తారేమో అని కాదు. నాడీ అంటే సర్చ్ అని నేను తెలుసుకున్నా మీ ద్వారానే. సో దాని గురించి నాడీ జ్యోతిష్యం కదండి. ఎట్లా అంటే తమిళనాడులో వైదీశ్వరం కోవిల్ అంటే మన పూర్వీక ఊరండి. ఇది మయిలాడుతుర డిస్టిక్ లో ఉన్నది, సిరుగాడి తాలూకాలే పక్కన వైదీశ్వరం కోవిల్ మన పూర్వీక ఊరండి. నాడీ జ్యోతిష్యం గారు పాత కాలం నుంచి, ఓల్డ్ కాలం నుంచి ఇది పారంపరిక చేస్తున్నారండి. ఇది మాక్సిమం 2-3 సంవత్సరం ముందు బ్యాక్ అప్పటి నుంచి పారంపరిక అది చేస్తున్నారండి. అதாவது రాజాకాలం నుంచి ఇది పారంపర్యంగా మా వైదీశ్వరం కోవిల్లో మా తాత కాలం నుంచి, ముప్పాట కాలం నుంచి ఇది చేస్తున్నారండి. తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్నారు. అవునండి. ఇప్పుడు మీది 5th జనరేషన్. అవునండి, మేము ఇప్పుడు 5th జనరేషన్ లో ఉంటున్నామండి. ఇప్పుడు వైదీశ్వరం కోవిల్లో మన పూర్వీక ఊరండి. ఈ నాడీ జ్యోతిష్యం ఎలా చూపించుకోవాలంటే, ఫస్ట్ వేలుముద్ర ఇవ్వాలండి. అబ్బాయి అంటే రైట్ తంబు ఇవ్వండి, అమ్మాయిలు అంటే లెఫ్ట్ తంబు ఇవ్వాలండి. వేలుముద్ర ప్రకారం మన దగ్గర తాళపత్ర గ్రంథం ఉంటుందండి. అంత వేలుముద్ర ప్రకారం ఒక్కొక్కరికి బండిల్స్ ఉందా లేదా చూడాలండి. అది వేలుముద్రకి ఒక పేరు ఉండదండి. కొన్ని జీతలు ఉంటది, కొన్ని చుక్కలు ఉంటది. దాంతో పట్టుదా అంత బండులు వెదకడం జరుగుతుందండి. అంత బండులు దొరికిన తర్వాత మీ ముందుకు తీసుకొచ్చి చదువుతారండి. చదివినప్పుడు దాంట్లో మీ పేరు ఉండాలి, తండ్రి పేరు ఉండాలి, తల్లి పేరు ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, పుట్టిన వివరాలు అన్ని వివరాలు దాంట్లో ఉండాలండి. అన్ని ఉండాలా గురుజీ? సరిపోతుంది? లేదండి, టోటల్ గా అన్ని డీటెయిల్స్ దొరకాలి దాంట్లో. దొరికిన తర్వాత మీ జీవితం తెలుసుకోవచ్చు మీరు. అంటే నా విషయంలో కూడా అట్లాగే జరిగింది. అవునండి. అసలు ఎలా ఎన్నో సంవత్సరాల క్రితంది కదా ఈ గ్రంథాలన్నీ తయారు చేసుకుని, అది ఎలా ఈ ఒక్క వేలు ముద్రతో ఎలా తెలుస్తుంది? అదండి శివునుడి ఆశీర్వాదం అంటే. అది సూర్యుడి అనుగ్రహ ప్రకారం ఇంత తాళపత్ర గ్రంథం భారత కాలంలో ఋషులు రాసినారండి. అగస్త్య మగరిషులు, శివవాక్య మగరిషులు, వజిష్ఠ మగరిషులు, ఇట్లా ఋషి మార్గులు రాసిన తాళపత్ర గ్రంథం అండి. ఎందుకంటే ఇంత ప్రపంచమంగరదే, ఇంత కలియుగమంగదే శివునుడి ఆశీర్వాదంలో అందరు సృష్టించి ఉంటారు కదండి. అందరూ అదే ఆశీర్వాదంలో పుట్టి ఉంటారు. మనిషి జన్మంగరదే శివునుడి ఆశీర్వాదంలో పుట్టి ఉంటారు కదా. దాని ప్రకారం తాళపత్ర గ్రంథం మగరిషులు జ్ఞాన దిష్టిలో రాసి పెట్టి ఉంటారండి. జ్ఞాన దిష్టిలో పెట్టి రాసి పెట్టి ఉంటే గ్రంథం అండి. ఇది తీసి ఒక్కొక్క వివరంగా పొక్కిషంగా రాసి పెట్టినారు మగరిషులు. ఇది మా ఊర్లో పాత కాలంలో ఇదే కాపాడుకుని మీ వంశ పారాబరిగా మేము చేస్తున్నామండి. కొన్ని తాళపత్ర గ్రంథాలు అప్పట్లో దొంగలించబడ్డాయి అని అంటూ. అవునండి, కొన్ని యుద్ధం జరిగినప్పుడు, పోరు జరిగినప్పుడు కొన్ని గ్రంథాలు అంగరదే పోయిందండి. అందుకే కొంతమందికి దొరకట్లేదు. విధి ప్రార్థన ఉన్నంత వాళ్ళకి దొరుకుతుంది. అది కన్నా సమయం పడుతుంది, అది కన్నా టైం తీసుకోవాలి మనం. దొరికిన వాళ్ళకి వెంటనే తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజు మీరే వచ్చినారనుకోండి, ఈ రోజు వేలుముద్ర ఇచ్చినా కూడా మనకు దొరకాలని అదృష్టం ఉండాలి. ఒకవేళ దొరకలేదంటే మీరు దానికోసం ఎన్ని రోజులు వెయిట్ చేయాలో అది దేవుడి ఆశీర్వాదపరంగా దాన్ని రాసి పెట్టే ఉంటది, అంతే, అప్పుడే దొరుకుతుంది. అసలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి గురుజీ? మరి వాళ్ళకి ఎలా, వాళ్ళ జాతకం ఇంకా లేనట్టేనా? అవునండి, లేకున్న వాళ్ళకి అంటే ఉండలేదు, దొరకలేదని దొరకలేదు, అంతే. ఉన్నంత వాళ్ళకి మొత్తమే చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మిస్ అయిన వాళ్ళకి మన చేతిలో ఏం లేదండి. పోయిన వాళ్ళకి, దొరకలేకుండా పోయిన వాళ్ళకి అంతే అండి. వంశపార్యపరంగా వస్తున్న నాడీ జ్యోతిష్యం నుంచి క్యారీ ఫార్వర్డ్ చేసుకునే అవకాశం మీకైతే వచ్చింది కదా. మీకు అది ఇంట్రెస్టా, లేకపోతే మీ పెద్దలు మీ నేర్చుకున్నప్పుడు కానీ, లేకపోతే చెప్తున్నప్పుడు కానీ మీకు ఎలా అనిపించింది? అది ఇది మా కుటుంబంలో మా వంశోత్తల అది నేర్చుకోవాలండి. ఇది అందరికీ వస్తుందా అంటే రాదండి. అంటే మాకు వస్తుందా లేదా అంటే గురువు
ఆశీర్వాద ప్రకారం తెలుస్తుందండి. గురువు మనం పిలిచి మాట్లాడతారు, మన జాతకతో కూడా చూస్తారు. అంటే మీకు అంత చెప్పడం అంత వాక్యం ఉందా, అంత వాక్య సిద్ధి యోగం మీకు ఉందా, 7-8 వయసు నుంచి ఇది కంపల్సరీ వెళ్ళాలి. అప్పుడే మెల్లమెల్లగా ఒక్కొక్కడికి నేర్చుకుని మనం రావాలి. వచ్చినప్పుడు మనకు వాక్య సిద్ధి యోగం ఉందని కూడా అడుగుతారండి. అది ఉండాలి. అప్పుడు మనం చెప్పిన విషయాలు జరుగుతుందని కూడా మనకు ఫలపరీక్ష చేస్తారండి. అది అన్ని ఓకే తర్వాత మనకు నేర్పిస్తారు. ఆ తాళపత్ర గ్రంథంలో ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏం రాసిపెట్టి ఉంది, ఆ లేటెస్ట్ ఎలా ఉంటది, ఇదన్నీ మనకు నేర్పిస్తారండి. దాని ప్రకారం మనం చదివి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలండి. ఆ భాష కూడా డిఫరెంట్ గా ఉంటదంట, చాలా కష్టంగా ఉంటదంట. అవునండి, ఇది గ్రంథ లాంగ్వేజ్ అంటారండి. దాంట్లో సున్నా ఉండలేకుండా అక్షరాలు దాంట్లో అది మనం కరెక్ట్ గా చదవాలండి. ఇంత చదవాలంటే గుళం ఉంటుంది. తమిళనాడులో పండార నాయనార్ వంశం అని చెప్తారండి. అది ఇంకొక పేరు కూడా ఉంది, వల్లువర్ అంటారండి. వాళ్ళు గులతలో ఉన్నందుకు మాత్రమే ఇది చదువుతారు. ఇది పారంపర్యంగా వాళ్ళకే వస్తుందండి. ఇది మాకు వంశవృత్తి. ఆలయం పక్కనే ఉంటది కదండి, వైదీశ్వరం కోవిల్ గుడి పక్కనే ఉంటుంది. మనకు సొంతంగా ఇప్పుడు ఆఫీస్ కట్టి ఉన్నామండి. ఆశ్రమ టైప్ లో మనకు ఆఫీస్ ఉంటుంది. మీరు వైదీశ్వరం వచ్చి మనకు కాల్ చేసినారంటే మన లొకేషన్ పంపిస్తాము. మన వాట్సాప్ లో కూడా మీరు మాట్లాడవచ్చు, నార్మల్ కాల్ మాట్లాడవచ్చు. మీరు మన వెబ్సైట్ కూడా ఉండదండి. మన వెబ్సైట్ కూడా www.nadisapdrishi.com అని ఉంటుందండి. అవునండి, అది కూడా మీరు రావచ్చు. లేదా రావడం కుదరట్లేదంటే మీరు వేలుముద్ర వాట్సాప్ లో పంపించండి. పూర్వీకులు అప్పటి నుంచి దాన్ని అలా ఎలా బదిలపరచగలిగారో అది చాలా ఆశ్చర్యకరమైన విషయం కదండి. అసలు నా విషయంలో ఒక మ్యాజిక్. అవునండి, దేవుడి ఆశీర్వాదం ఇది. అందరికీ కలియుగతలో పుట్టిన ప్రతి ఒక్కరికి తాళపత్ర గ్రంథం కదా పార్థకాలంలో రాసి పెట్టినారు. ఇది ఈ కలియుగతలో చాలా మంది పుట్టబోతున్నారు. వాళ్ళ జీవితం ఇలా ఉంటుంది, ఇలా జరగబోతుంది, వాళ్ళ పూర్వ జన్మం ఇలా ఉంటది, 7 జన్మ రహస్యం గురించి కూడా ఇలా రాసి పెట్టి ఉన్నారు. మనం ఎప్పుడు చనిపోతామో కూడా డేట్, నక్షత్రం, తిది, ఆఖరి కాలం వరకు తెలుస్తుందండి టోటల్ గా. అంత అక్యురేట్ గా రాసి పెట్టి ఉంటుంది తాళపత్ర గ్రంథంలో. ఇది దొరకడమే చాలా మందికి అదృష్టం అండి. అర్థమైందండి. పార్థకాలంలో ఇది రాజులు కూడా మా తాతగారు జాతకాలను చూసి చెప్పి ఉన్నారు. అంటే మా దగ్గర ఒక యుద్ధத்துக்கு వెళ్ళాలి కానీ, ఒక మంచి విషయం చేయాలి కానీ, ఒక టెంపుల్ కట్టాలి కానీ, ప్రతి ఒక్క విషయத்துக்கு మా గులతలో ఉన్న వారి దగ్గర ఆలోచన అడిగిన వారు రాజకాలంలో. అదా తమిళనాడులో పండార నాయనార్ వంశం కదా చాలా ఫేమస్ గా ఉంటది. వాళ్ళే వైదీశ్వరం కోవిల్లో ఇది పూర్వీకంగా పాతకాలం నుంచి చేస్తున్నారండి. ఇది స్పెసిఫిక్ గా మేము ఇప్పుడు ప్రాపర్ గా చేస్తున్నాము. సెపరేట్ గా ఆఫీస్ ఉన్నది. మా దగ్గర కూడా చాలా మంది గురుజులు ఉన్నారు. వాళ్ళందరూ కరెక్ట్ గా సీనియారిటీ ప్రకారం ఉన్నందు వాళ్ళు ఇది వర్క్ చేస్తున్నారండి. ఒకసారి గ్రంథాలను చూద్దామండి. కంపల్సరీ చూస్తామండి. ఇదేంటి తాళపత్ర గ్రంథం అంటే ఇదే. ఇవి చాలా పాతవి కదా, దాన్ని ఎలా బదిలపరుస్తూ ఉంటారండి? దాన్ని ఎట్లా? ఇది ఉందండి, మేము కంపల్సరీ పొక్కేషంగా కాపాడుకోవాలి, దీనికి పూజ చేయాలి. ఎట్లా అంటే ఇది ఒకసారి చదువుతా అనుకోండి, చదివిన అయిపోయిన తర్వాత ఇది తీసి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదే తాళపత్ర గ్రంథం అంటే. ఇలా ఉన్నది సున్నా లేకుండా అక్షరాలండి. చూడొచ్చండి, చూడండి. బాబాయ్ అసలు కనిపించడం కూడా కష్టంగా ఉంది. అవునండి, దాంట్లో ఉన్న అక్షరాలు మొత్తం సున్నా లేకుండా అక్షరాలు. తమిళ్లో సున్నా లేకుండా అక్షరాలు. అవునండి, గ్రంథ లాంగ్వేజ్ అని చెప్తారండి. అదన్నీ దేవుడి సులోహంలో ఉంటది. అది చదివి మీకు మేము తెలుగులో చెప్పాలండి. మొత్తం ఓల్డ్ గ్రంథ లాంగ్వేజ్ లో ఉంటది. సో ఇందులో ఈ సెట్ ఎన్ని ఉంటాయండి ఒక సెట్ లో? అట్లా ఏమైనా ఉంటుందా లెక్క? ఒక్కొక్క వేలుముద్రకి అండి 12 బండుల వరకు ఉంటుంది. 12 బండిలు చదవాల్సి వస్తుంది మీరు ఒక వేలుముద్ర ఇస్తే. ఒక్కొక్కరికి 12 బండులు ఉంటది. అందులో కొంతమందికి ఫస్ట్ బండిలో దొరుకుతుంది, ఒకరికి 2వ బండలు దొరుకుతుంది, ఒకరికి 3వ బండలు దొరుకుతుంది, కొంతమందికి బండులు లేకుండా కూడా పోతుంది. అదే మిస్ అయిన వాళ్ళకి దొరకలేకుండా పోతుంది. అది నాడి డిఫరెంట్ ఉంటదండి. అలా శివనాడి ఉంటది, అగస్త్య నాడి ఉంటది, బిరుగు నాడి ఉంటది. ఇట్లా డిఫరెంట్ నాడీలు ఉంటది తాళపత్రాలు. అందులో ట్రై చేయాలి. ఒకళ్ళు దొరకలేకుండా ఉన్నది వారికి అందులో కూడా దొరకవచ్చు. అంటే మాక్సిమం దొరుకుతుందండి, కొన్ని టైం పడుతుంది. ఇట్లా ఆడవాళ్ళకి లెఫ్ట్ హ్యాండ్, మగవాళ్ళకి రైట్ హ్యాండ్ అని ఎందుకు గురుజీ ఆ డిఫరెన్సియేషన్? దానికి ఏమైనా స్టోరీ ఉందా? ఉందండి. ఇప్పుడు అంటే రైట్ భాగం శివుడు, లెఫ్ట్ భాగం అమ్మవారు. అప్పుడు అందవాళ్ళకి ఆడవాళ్ళకి లెఫ్ట్ వేలుముద్ర, మగవాళ్ళకి రైట్ వేలుముద్ర తీసుకుంటారండి. అంటే దేవుడి ఆశీర్వాదం ప్రకారం మనిషి వాళ్ళు పుడుతున్నారే, అందుకే దేవుడి స్టోరీస్ ప్రకారం వేలుముద్ర విషయాలు కూడా ఇట్లావి తీసుకుంటున్నాం మేము. అంటే నేను ఎప్పుడు చనిపోతాను, నాది ఎన్నో జన్మ అని తెలుసుకునే వాళ్ళు చాలా తక్కువ. అవునండి. ఎవరైనా కూడా పాపం అనేక రకాలైన కష్టాలు, ఈతి బాధలతో బాధపడుతున్న వాళ్ళే ఎక్కువగా ఎక్కడైనా ఏదైనా సమాధానం దొరుకుతుందా అని వెతుకుతూ ఉంటారు. ఎందుకు నేను ఇలా ఉన్నాను, పిల్లలు పుట్టకపోతే ఎందుకు పుట్టట్లేదు, లేదంటే జీవితంలో ఎందుకు ఒక అడుగు నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను, లేదంటే పెళ్ళిళ్ళు అవ్వకుండా ఉండడం, పేరెంట్స్కి దూరంగా ఉండడం, లేదా పెద్దవాళ్ళ పిల్లలకి
పెద్దవాళ్ళు దూరంగా ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతున్న వాళ్ళే ఎక్కడైనా ఏదైనా దీపం దొరుకుద్దా, మనకు సమాధానం దొరుకుతుందా అనే కోసం వెతుకుతూ ఉంటారు కదా. అట్లా మనకి ఏ ప్రశ్నలకి సమాధానం ఈ తాళపత్రలో? అన్నింటికి సమాధానం ఉన్నదండి ఇది. అంటే మన దాంట్లో ఫస్ట్ చూడాలి వీళ్ళకి ఎందుకు ఈ సమస్యలో ఉన్నారు, కారణం ఈ సమస్య ఎందుకు వాళ్ళకి వచ్చింది, కారణం ఏంటి ఫస్ట్ చూడాలండి. ఫస్ట్ వాళ్ళ తాళపత్రం దొరికిన తర్వాత అప్పుడు నుంచి వాళ్ళ భవిష్యత్తు చెప్పినప్పుడు పూర్వజన్మ విషయం గురించి చూడాలి. ముందు పూర్వజన్మ అవునండి, ఫస్ట్ భవిష్యత్తు చూస్తున్నప్పుడు వాడు భవిష్యత్తు చెప్పినప్పుడే పూర్వజన్మ విషయం చూడాలి. దాని వల్ల ఈ సమస్య వస్తుందా, తర్వాత మనకు జరుగుతున్న గ్రహాలుడి వైబ్రేషన్ ఎలా ఉంటుంది, కుటుంబంతో వచ్చిన వంశదోషం ఉంటుందా, మనకి ఇదన్నీ దాంట్లో తెలుస్తుందండి. దాని ప్రకారం కరెక్ట్ గా మనం చూసి అదికైనా పరిష్కారం మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీకు నివృత్తి దొరికిపోతుంది, ఆ సమస్య తొలగిపోతుంది. దీంట్లో సమాధానం కూడా ఉంటుంది, ఎందుకు నువ్వు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావు, అవునండి, దానికి నువ్వు ఈ రెమెడీ చేస్తే నీకు ఈ పరిష్కార మార్గం లభిస్తుంది అని కూడా మెన్షన్ చేసి ఉంటుంది. కంపల్సరీ రాసిపెట్టి ఉంటుందండి. అంటే ఒక విధంగా చూడాలంటే మన జీవితం ముందుగానే రాసిపెట్టుంది, ఈ ప్రాబ్లం వస్తుంది, దీనికి సొల్యూషన్ ఇది చూసుకో అన్నట్టు. అంటే అందుకే ఇది పాత కాలంలో పొక్కిషంగా కాపాడుకున్నారు రాజకాలం నుంచి. ఇది దేవుడు రాసి పెట్టినది, ఋషిమార్కు రాసి పెట్టింది, దేవుడి ఆలోచన ప్రకారం ఆశీర్వాద ప్రకారం రాసి పెట్టిందండి. అందుకే మేము కూడా చదవాలంటే అంత శివునుడి అనుగ్రహము, గురువుడి అనుగ్రహం మాకు రావాలండి. ఇది అందరికీ చదవడం మాత్రం రాదు. ముఖ్యంగా దీనికి చిన్న వయసు నేర్చుకోవాలి, దీనికి గుణవిరుత్తి ఉండాలి, గురువు ఆశీర్వాదం ఉండాలి, అప్పుడే ఇది చదవడం వస్తుందండి. వాక్కు సిద్ధి ఉండాలి. సో దయచేసి నేను ఇక్కడ ఒక విషయం మెన్షన్ చేయాలనుకుంటున్నానండి. ఇప్పుడు నాడి జ్యోతిష్యం అన్నాం కదా అని చెప్పేసి ఇప్పుడు వినేసి మీరు ఇంప్రెస్ అయిపోయి నాడి జ్యోతిష్యం అని గూగుల్ చేసి ఎక్కడ పడితే అక్కడ ఎవరితో పడితే వాళ్ళతో చదివించుకోవద్దు. గురుజీ ఒక్కటికి 10 సార్లు అందుకే కూడా చెప్తున్నారు, వంశపార్యపరంగా ఉండాలి అండ్ అందరికీ కూడా ఇది చదివే అవకాశం ఉండాలి, వాక్ శుద్ధి ఉండాలి, మనం వెతుకుతున్న ప్రశ్నకి సమాధానం చెప్పి మనకి కరెక్ట్గా ఒక దిశానిర్దేశం సూచించే పెద్దలు ఉండాలండి. అది చాలా ఇంపార్టెంట్. అందుకే గూగుల్ చేసేసి ఎక్కడ పడితే అక్కడ దయచేసి మాత్రం వెళ్ళొద్దు, ఇబ్బందులు పడతాం. అంతే కదా గురుజీ? ప్రత్యేకంగా ఒకవేళ గురువుగారు అపాయింట్మెంట్ మీకు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ ఉన్నాయండి, ఈ నంబర్స్కి కాల్ చేసి వారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. వెబ్సైట్ని కూడా మీరు రీచ్ అవ్వచ్చు. ఇక్కడ టాపిక్ వచ్చింది కాబట్టి మీకు ఒక అలర్ట్ మెసేజ్ డెఫినెట్గా ఇవ్వాలనుకుంటున్నానండి దీనికి సంబంధించి. గురుజీ, ఇన్నేళ్ళ మీ కెరియర్లో రకరకాల క్లయింట్స్ మీ దగ్గరికి రకరకాల సమస్యలతో వచ్చి ఉంటారు, చాలా మందికి సమాధానాలు దొరుకుంటుంటాయి. కొన్నిసార్లు మీరు కూడా అబ్బా ఇదిరా ఈరోజు జీవితం చాలరానైనా అనుకున్న సిచ్యువేషన్స్ ఉంటుంటాయి. కొన్నిసార్లు ఎందుకు ఇలా జరిగింది, ఒక తాళపత్రం దొరకలేదు అనుకోండి, ఆడకూతురో పెద్దవాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు దొరకలేదు, అరే దొరుకుండాల్సిందే, పాపం ఎంత బాధపడుతున్నారు, నేనేం చేయలేకపోయానని ఆ రోజు మీకు కూడా బాగా బాధ కలిగిన సిచ్యువేషన్స్ ఉంటుంటాయి. సో అట్లాంటివి ఏమైనా షేర్ చేయండి. సంతోషమైన విషయం ఉంది, బాధరాన విషయం కూడా ఉన్నదండి. నా విషయంలో 2 విషయమే నేను చూసి ఉన్నానండి. అలా కొన్ని విషయాలు మీకు చెప్తానండి. సంతోషమైన విషయం ఏంటి చూసినప్పుడు, నా దగ్గర ఒక క్లయింట్ చాలా సంవత్సరం తర్వాత కొన్ని సమస్యలతోటి వచ్చినారండి. వచ్చి ఏ సమస్య లేకుండా చెప్పలేకుండా వాళ్ళు కూర్చున్నారు, అని వేలుముద్ర ఇచ్చారండి. తాళపత్రికను వాళ్ళకి చూసినానండి, చదివినాను, కన్ఫర్మ్ చేసినాను. వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం అన్నది సంతాన ప్రాబ్లం. వాళ్ళు చూపించుకున్నప్పుడు వయసు 48 వయసు వాళ్ళకి. అలా ప్రాబ్లం ఇదే ప్రాబ్లం వాళ్ళ ఇంట్లో జరుగుతుంది. పిల్లలు లేకుండా ఒక ప్రాబ్లం, వాళ్ళ భార్య భద్రలో గొడవలు జరగడం, ఒకరొకరు కొట్టుకోవడం, వాళ్ళ ఇంటి నుంచి బయటకి పంపడం, అసలు నా లైఫ్ లో మీరు వద్దని చెప్పడం, ఇది మెయిన్ ప్రాబ్లం వాళ్ళ ఇంట్లో ఉంటుంది. అప్పుడు వాళ్ళు కారణం లేకుండా చాలా ప్లేస్కి వెళ్ళి వాళ్ళ జాతకం చూడడం, వాళ్ళకి ఏదైతే పరిష్కారం చెప్పడం, వాళ్ళు చేయడం వాళ్ళకి జరగలేదు. చివరిగా మన దగ్గర వచ్చారండి. వచ్చినప్పుడు నాడి శాస్త్రంలో అగస్త్య నాకు చివరిగా ఒక నివారణ చెప్పాలి, నాకు నా లైఫ్ గురు మంచి ఒక దారి కావాలని మా దగ్గర వచ్చినారండి. వాళ్ళకి తాళపత్ర గ్రంథం చదివి తీసినప్పుడు గ్రంథం దొరికింది. అప్పుడు ఆ ప్రాబ్లం ఎందుకు జరుగుతుంది చూసినప్పుడు వాళ్ళ పూర్వజన్మ కర్మత చూడడం జరిగింది. అంత కర్మత్వ ప్రకారం వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళకి సమస్యలు పెరుగుతుంది, వాళ్ళు నెమ్మది లేకుండా ఉన్నారు, వాళ్ళకి పిల్లలు లేకుండా ఉన్నారు, తాను వాళ్ళతో గొడవలు అవుతున్న విషయం కూడా తెలిసింది. అప్పుడు తాను ప్రకారం అది చూసి వాళ్ళకి చదివి వాళ్ళకి పరిష్కారాలు చెప్పినాం. దాని తర్వాత వాళ్ళు వెళ్ళి పరిష్కారం చేయడం జరిగింది. దేవుడి అనుగ్రహ ప్రకారం, అంత అగస్త్య మహర్షి ఆశీర్వాద ప్రకారం, శివునుడి అనుగ్రహ ప్రకారం, మా గురువుడి ఆశీర్వాద ప్రకారం వాళ్ళకి సంతానం పుట్టింది. వాళ్ళకు ఇప్పుడు కూతురు ఉన్నారండి, పాప ఉన్నారు. చాలా సంతోషంగా ఉంటుంది. అది నాకు సంతోషంగా అయింది. ఒక ఫ్యామిలీ మనం కాపాడుకున్నాం కదా, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. దిప్తి దొరికిందండి. బాధరాన విషయము ఉంటుందండి. అంటే ఇలాగే ఒక క్లయింట్ వచ్చినారండి. వాళ్ళు మన దగ్గర జాతకం చూడడానికి వచ్చినారు. వచ్చి వేలుముద్ర ఇచ్చినారండి. వాళ్ళు ఫ్యామిలీ వచ్చారు. ఒక అమ్మాయికి తాళపత్రికను చూస్తున్నారండి. అప్పుడు వాళ్ళ డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేస్తున్నాను నేను. కన్ఫర్మ్ చేసినప్పుడు వాళ్ళ పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, రాశి, నక్షత్రం
టైం అన్నీ చెప్పినానండి. వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు అన్నీ చెప్పినాను. అలా అన్నీ చెప్పినప్పుడు వాళ్ళ పేరు కరెక్ట్ అని చెప్పినారు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ అని చెప్పినారు, నక్షత్రం కరెక్ట్ అని చెప్పినారు, పుట్టినవారు అన్నీ కరెక్ట్ అని చెప్పినారండి. అలా తల్లిదండ్రి పేరు అది కాదు, రాంగ్గా ఉంది అని చెప్పి అమ్మాయి వెళ్ళిపోయినారండి. వాళ్ళతోటి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయినారు. అంటే వాళ్ళు అమ్మ నాన్న వాళ్ళతోటి వచ్చినారండి. అమ్మ నాన్న తను వచ్చినారండి. వాళ్ళు వెళ్ళిపోయినారు. అలా వెళ్ళిపోయిన తర్వాత నాకు మాత్రమే మనసు కరెక్ట్గా బాగాలేదు. మ్యాచ్ అయింది. మన గ్రంథం కరెక్ట్ గా చదివినాం కదా, ఇది కరెక్ట్ గానే ఉన్నది, ఋషులు కరెక్ట్ గా రాసి పెట్టి ఉన్నారు, ఇది ఈ అమ్మాయి కరెక్ట్ గా లేదని చెప్తుంది, ఎందుకు అర్థం కావలేదండి. మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిగారు మాత్రం వాళ్ళకి కాల్ చేసినారండి. స్వామి ఈ తాళపత్ర గ్రంథం కరెక్ట్ స్వామి, మీరు పెట్టుకోండి, నేను తర్వాత వచ్చి మీ దగ్గర మాట్లాడతాను, డైరెక్ట్గా వచ్చి మాట్లాడుతాను. మళ్ళీ వాళ్ళ తల్లిగారు చెప్పినారండి. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఏంటి ఇది వాళ్ళు పెట్టమని చెప్తున్నారు, అమ్మాయి కరెక్ట్ కాదంటుంది, వీళ్ళు కరెక్ట్ అని చెప్తున్నారు. సరే ఓకేనే ఎందుకో కట్టి పెట్టినానండి. తర్వాత వాళ్ళ తల్లిగారు మాత్రం వచ్చినారండి. వచ్చి స్వామి మీరు చెప్పిన తాళపత్ర గ్రంథంలో ఉన్న డీటెయిల్స్ అన్ని కరెక్ట్, ఆ తల్లిదండ్రుల పేరు కరెక్ట్ అన్న, నేను ఆ రోజు మీకు చెప్పలేకుండా ఉండినా అండి, అసలు అమ్మాయి నేను దత్తత పిల్లగా తీసుకున్నానండి, అట్లా వాళ్ళు చెప్పినారండి. అర్థమైందా? పిల్ల ముందు మనం చెప్పలేదు, వాళ్ళు బాధపడతారు కదా అని వాళ్ళు చెప్పినారండి. అప్పుడు నాకు కొంచెం బాధగా అనిపించింది ఆ విషయం. అప్పుడు తర్వాత అమ్మాయి జీవితం చెప్పి వాళ్ళ జీవితం ఇప్పుడు బాగుంటుందండి, వాళ్ళు సంతోషంగా కూడా ఉన్నారు ఇప్పుడు. అలా కొంచెం బాధలు ఇలాగే ఎన్ని విషయం జరిగిందండి. ఇలా కొన్ని విషయాలు మీకు చెప్తానండి. తర్వాత కూడా కొన్ని విషయాలు తర్వాత వీడియోలో కూడా మీకు చెప్తానండి. నేను చాలా సంతోషం గురించి నేను కూడా నిజంగా నాడి జ్యోతిష్యం చూయించుకున్నానండి. అంటే మీతో చెప్పే ముందు ఫస్ట్ నేను కన్విన్స్ అవ్వాలి కదా. సో టు మై ఎక్స్క్లమేటరీ మార్క్, టు మై లైక్ సర్ప్రైజింగ్ థింగ్, చాలా మ్యాచ్ అయ్యాయి. నేను గురూజీ దగ్గర జస్ట్ గ్రంథం మాత్రమే తీయించుకున్నాను, జ్యోతిషం ఇన్డెప్త్గా చెప్పుకోలేదు. బికాజ్ నేను మీ ముందు మాట్లాడాలంటే నాకు కొంచెం కన్విన్సింగ్గా ఉండాలి కాబట్టి. సో మీలో రకరకాల సమస్యలు, మనం ఈరోజు ఈ కలియుగంలో బాధపడుతూ ఉంటాము. ఏదైనా ప్రశ్నకి సమాధానం దొరకకపోతే నమ్ముతామా నమ్మమా అన్న తర్వాత విషయం, వెళ్ళి ముందు కూర్చుంటే కదా శివాజ్ఞ లేదే చీమైనా కుట్టది అని అంటారు. సో ఈ వీడియో మీ దాకా చేరిందన్న శివుడు మీకు ఏదైనా రిజల్ట్గా ఏదైనా రెమెడీగా రూపంలో ఈ వీడియో చూపించబోతున్నారేమో. ఒకసారి కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి, లేదా వెబ్సైట్ ద్వారా అయినా విజిట్ చేయండి. గురుగారు అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేయండి. గురుగారు ఇప్పుడు హైదరాబాద్లో కూడా మీరు అవైలబుల్లో ఉన్నారా? అవునండి, హైదరాబాద్లో ఇప్పుడు అమీర్పేటలో మన ఆఫీస్ ఉంటుందండి. ఉన్నదండి. ఇప్పుడు మనకి ప్రస్తుతానికి మనం తమిళనాడులో షిఫ్ట్ అయినాము మేము. అక్కడ ఇప్పుడు హెడ్ ఆఫీస్ కూడా ఇస్తారు, ఆన్లైన్ ఇస్తున్నామండి. నాడీ శాస్త్రంలో మొత్తం ఒక 16 భాగం ఉంటుందండి. ముఖ్యంగా దాంట్లో మొత్తం డీటెయిల్స్ ఉంటుంది. ఆ భవిష్యత్తు గురించి చెప్పడం విషయం తను రాసిపెట్టి ఉంటారండి. అది 16 డీటెయిల్స్ గురించి మా మామయ్య మహేంద్ర స్వామి గురూజీ గారు తన గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంట్లో మొత్తం డీటెయిల్స్ ఇంకా బాగానే చెప్తారండి. ఇది కంపల్సరీ నమ్మకంగా రావాలి, అప్పుడే తాళపత్ర గ్రంథం దొరుకుతుంది, లేదంటే దొరకదు. దేవుడు ఆశీర్వాదం కంపల్సరీ ఉండండి, రావాలి. మాక్సిమం ఇది వైతీశ్వరం గోయిల్ కంపల్సరీ వచ్చిన తర్వాత మాకు కాల్ చేయండి, ఎందుకంటే మా పేరు చెప్పించుకుని వేరే వాళ్ళు కూడా తీసుకెళ్తారు. అందువల్ల మాకు వచ్చి మీరు కాల్ చేస్తే మేము లొకేషన్ కరెక్ట్ గా పంపిస్తామండి. ఎందుకంటే మేము మా తరపు నుంచి వచ్చిన వాళ్ళకి మేము రెస్పాన్స్ ఇవ్వాలి, బాగా చెప్పాలని అనుకుంటున్నామండి. ఎందుకంటే వేరే ప్లేస్లో వెళ్ళి ఎక్కడైనా చూపించుకున్న తర్వాత ఏదైనా రేపు జరగలేదు అనుకోండి, మా మీద తప్పుగా మీరు చెప్పకూడదండి. అందువల్ల మమ్మల్ని ఎదుర్కొంటూ వచ్చిన వాళ్ళు మా సహాయం కావాలంటే మాక్సిమం వైద్యశంలో వచ్చి మాకు కాల్ చేయండి, మీకు మంచి సహాయం చేస్తామండి, బాగానే చెప్తామండి. తాళపత్ర గ్రంథం దొరికిన తర్వాత అన్ని దానికి నివర్తి ఉంది, భవిష్యత్తు గురించి బాగా తెలుసుకోవచ్చండి. చాలా మంది క్లయింట్స్ మీ ద్వారా లాభపడిన వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే డెఫినెట్గా కింద కమెంట్ చేయండి, మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయిందో చెప్పండి. ఎవరికైనా నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. చాలా సంతోషం గురించి. నమస్కారం, ధన్యవాదాలు.